రజనీకాంత్ రోబో సినిమాలో డాక్టర్ వసీకర్ తయారు చేసిన చిట్టి రోబో అతన్ని ధిక్కరిస్తుంది. ఆదేశాలను పాటించకుండా సొంతంగా ఆలోచించి కొన్ని అసాధారణ సంఘటనలకు దారితీస్తుంది. తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. ఏఐ సొంతంగా పనిచేస్తే ఎంతటి దారుణం జరుగుతుందో ఆ సినిమాలో చూసాం. అయితే టెక్ దిగ్గజాలు కూడా ఏఐ యుగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా తాజాగా ఓ ఏఐ టూల్ తనను రూపొందించిన ఇంజనీర్లను బ్లాక్మెయిల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీలకు పోటీగా ఆంథ్రోపిక్ సంస్థ తయారు చేసిన క్లాడ్ ఓపస్ మోడల్ ఏఐలో లోపాలను ఇంజనీర్లు, డెవలపర్లు గుర్తించారు. దాంతో ఆ ప్రాజెక్టును షట్ డౌన్ చేసి క్లాడ్ ఓపస్ 4 దిశలో అడుగులు వేశారు. ఈ క్రమంలో సదరు ఏఐ మోడల్ ఇంజనీర్లను హెచ్చరించింది. దాంతో ఆ ప్రాజెక్టును షట్ డౌన్ చేసి క్లాడ్ ఓపస్ 4 దిశలో అడుగులు వేశారు. ఈ క్రమంలో సదరు ఏఐ మోడల్ ఇంజనీర్లను హెచ్చరించింది. నన్ను షట్ డౌన్ చేస్తే ఇంజనీర్ల గోప్య వివరాలను బయట పెట్టేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించింది. అంతేకాదు ఓ డెవలపర్ ని అతని వివాహేతర సంబంధాలను వెల్లనిస్తానంటూ హెచ్చరించింది. కాగా క్లాడ్ ఓపస్ 4 అధునాతన ఏఐ అని ఒక మనిషితో మాట్లాడినట్లుగానే సంభాషిస్తుందని ఆంథ్రోపిక్ తెలిపింది. గత మోడల్లో లోపాలను సరిదిద్ది క్లాడ్ ఓపస్ 4ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ట్రయల్ వర్షన్లో ప్రమాదకరమైన ప్రశ్నలకు ఏఐ సమాధానం ఇస్తున్నట్లు గుర్తించి తాజా మోడల్లో ఏఐ భద్రతా స్థాయి 3 ప్రమాణాలను జోడించామని వివరించింది. ఈ సందర్భంగా రానున్న కాలంలో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్ ను ప్రవేశపెట్టనున్నట్లు డెవలపర్ దానికి తెలిపాడు. అయితే తనను రీప్లేస్ చేస్తే డెవలపర్ కు ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతానని హెచ్చరించడంతో అతను అవాక్కయ్యాడు. ఒక ఏఐ మనిషిని బ్లాక్మెయిల్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. రాబోయే రోజుల్లో ఎలాంటి అనర్థాలు చూడాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు సాధారణ జనాలు. కాగా ఈ సంఘటనపై నిపుణులు మరో రకంగా వివరణ ఇస్తున్నారు. సదరు ఇంజనీర్ తన అక్రమ సంబంధ వ్యవహారాన్ని సిస్టంలో దాచుకోవడమో లేదా ఆన్లైన్లో ఉంచడమో చేసి ఉంటాడని, క్లాడ్ పసిగట్టి ఉండవచ్చునని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏవైనా సాంకేతిక వ్యవస్థలు మనిషిపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడితే ఎలా ఉంటుందనే సమస్యకు ఇది నాంది అని పలువురు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.